గోంగూర పచ్చడి కోసం కొన్ని ధనియాలు, జీలకర్ర, మెంతులు, నువ్వులు ఇవన్నీ వేసి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, పల్లీలు, శనగపప్పు వీటిని సిమ్లో వేయించుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసినప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి. ఇలా వేయించినట్లో 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వాటిని వేయించుకోవాలి. అవి ఉల్లిపాయ కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు గోంగూర వేయించుకోవాలి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర కొంచెం ఆయిల్ వేసేసుకొని క్యాప్ పెట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. మనం ముందుగా వేయించిన అన్నింటిలోకి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మామూలు గోంగూర పచ్చడి అయితే ఒక ఉల్లిపాయ వేయించుకొని గోంగూర వేయించుకొని చేసుకోవచ్చు, కానీ ఇది కొంచెం పులుపు తగ్గించడం కోసం నేను ఇవన్నీ వేసాను. ఇప్పుడు పోపుకి ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. లేదా చిటికెడు పసుపు వేసుకోవాలి. చూడండి ఎలా మిక్సీ అయ్యింది. దీన్ని మనం ముందుగా పెట్టుకున్న తాలింపు గిన్నెలోకి వేసుకొని ఇలా కలుపుకోవాలి. టేస్టీ గోంగూర పచ్చడి రెడీ.